కంచగచ్చిబౌలి భూముల మీద సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ముట్టికాయలు వేసిందని చెప్పొచ్చు. 400 ఎకరాల భూముల్లో ఏవైతే 100 ఎకరాల్లో చెట్లు పూర్తిగా కొట్టేసారో ఆ చెట్లను తిరిగి పునరుద్ధరించాలి, లేకపోతే సిఎస్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు చెప్పింది. ఇదే ఇష్యూలో 4 కేసులు ఎదుర్కొని విచారణకు హాజరవుతూ ఉన్నారు. నిత్యం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా బాధ్యతలు చూసినటువంటి మన్య కృష్ణ ఇప్పుడు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా సుప్రీంకోర్టు ఆర్డర్ని మీరు ఎట్లా చూస్తారు ఈరోజు నిన్న చెప్పిన దాని మీద? డెఫినెట్గా దాన్ని స్వాగతిస్తున్నాం, చాలా సంతోషంగా కూడా ఉన్నాం. ఎందుకంటే పర్యావరణ ప్రేమికులు కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులు కానివ్వండి, అక్కడున్న స్టాఫ్ కానివ్వండి, దేశవ్యాప్తంగా స్పందించిన వాళ్ళు కానివ్వండి, అండ్ అంతిమంగా ఆ లిస్టులో వరుసలో మేము లాస్టే ఉంటామని అనుకుంటున్నాం. కానీ డెడికేటెడ్గా కేటీఆర్ గారు చేసిన పోరాటం, ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం కానివ్వండి, మేము రాజకీయంగా క్యాంపస్ వైపు కూడా వెళ్ళలేదు. కానీ వెనుక సపోర్ట్గా చేస్తూ ఆ కాజ్ని పికప్ చేసుకుంటూ ఫస్ట్ పర్యావరణం, ఆ తర్వాత అందులో జరిగిన భూదందా ఇవన్నీ కూడా బయట పెట్టడము, అండ్ మరీ ముఖ్యంగా మమ్మల్ని వేధిస్తూ పెట్టిన కేసులు ఇవాళ సుప్రీంకోర్టే మాతో ఉన్నది అనే ధీమా మాకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ మరియు ఈ ఒక్క అంశంతో రేవంత్ రెడ్డి గారి పరిపాలన వైఫల్యం కనబడుతున్నది. ఇది కేవలం ఒక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇష్యూగా కాదు. ఇవాళ ఒక ప్రభుత్వం అహంకారంతో చేసిన చర్యను ఇవాళ సుప్రీంకోర్టు దగ్గర బాధ ఒకటేంటిదంటే, మన రాష్ట్రానికి సిగ్గుచేటు కదా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇవాళ సుప్రీంకోర్టు ఆయన నిర్ణయాలను సుప్రీంకోర్టు తప్పుపడుతున్నదని. అండ్ మరీ ముఖ్యంగా నాకు తెలిసి దేశంలో ఫస్ట్ టైం అనుకుంటా చీఫ్ సెక్రటరీ గారిని జైల్లో వేస్తాం, మేము ఇంకా అధికారులను జైల్లో వేస్తామని వాళ్ళ సుప్రీంకోర్టు అంటున్నది. అంటే ఆ చర్యల వల్ల కదా. అసలు అంటే ఫస్ట్ నుంచి గమనించాలి ప్రవీణ్ గారు, ఇందులో ఏంటిది, ఒక అబద్ధాన్ని అడ్డం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఇది అడవే కాదు అని అన్నది. ఇవాళ కేసు ఏంటిది, ఇది ఈ కేసు తీసుకున్న సువోమోటో సుప్రీంకోర్టు తీసుకున్న కేసు పేరే కంచగచ్చిబౌలి ఫారెస్ట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఫారెస్ట్గా ఇవాళ సుప్రీంకోర్టు దీన్ని పరిగణిస్తున్నారు. చెప్పింది అడవికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి. టెక్నికల్గా కాకపోయినా అడవికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. కొన్ని ఏళ్ళుగా అక్కడ చెట్లు ఉన్నాయి, అడవిలో ఉండే రకరకాల విభిన్న జాతుల జీవులు ఉన్నాయి అక్కడ అని చెప్పేసి. కేవలం అది ఒకటే కాదు, అంటే అసలు వేల సంవత్సరాల గల రాక్ ఫార్మేషన్స్ అక్కడ ఉన్నాయి, దాన్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేసిరు అని ఇలా మెన్షన్ చేసిరు. ఎందుకంటే మీడియా వల్లనే ఆ కొన్ని రోజుల నుంచి రాణిస్తలేరు, అక్కడ పూర్తిగా బ్యారికేడ్ చేసేసి 144 సెక్షన్ పెట్టి రిటర్న్ ఆర్డర్ పెట్టి ఎవరు ఇటువైపు రావద్దు అని డీసీపీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కదా. అందుకే మనకు తెలియలేదు. కానీ ఈ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వెళ్ళిన తర్వాత శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో చెప్పిన మష్రూమ్ రాకు కూడా దీన్ని మేము ఏం చెయ్యము అని అన్నదాన్ని కూడా ఆ రాక్ ఫార్మేషన్స్ అక్కడ ఉన్న చుట్టుపక్కల హెవీ మెషినరీతో డిస్ట్రాయ్ చేసారు. రెక్లెస్లీ డిస్ట్రాయ్ అనే పదం ఈరోజు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తున్నది. మరీ ముఖ్యంగా సంఖ్యతో సహా 1524 1524 చెట్లను 3 రాత్రుల్లో నరికేశారు. వాట్ ఈస్ ది అర్జెన్సీ? సేమ్ హైడ్రా విషయంలో రోజుల్లో అది కూడా అటు కోర్టుకు సెలవులు, సేమ్ హైడ్రా విషయంలో ఇక్కడ గౌరవ హైకోర్టు కూడా చెప్పింది, మీరు ఎందుకు శనివారం ఆదివారం ఎంచుకొని పేదల ఇల్లులు ఎందుకు కూల్చుతున్నారు, మీ బుల్డోజర్లు అదే రోజు ఎందుకు నడిపిస్తున్నారు? ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజలకు కోర్టులకు వచ్చే ఒక అధికారం ఇవ్వాలి, ఆ హక్కు ఉంటుంది. అది కల్పించకుండా మీరు శని ఆదివారాలే ఇది ఎందుకు చేస్తున్నారు? దానికి తోడు ఇక్కడ ఇక పండుగ కూడా ఉండే, సోమవారం కూడా పండుగ ఉండే కాబట్టి 3 రోజులు విద్యార్థినుల మీద లాఠీచార్జ్ చేస్తూ సుమారు 70 మందిని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి కేసు పెట్టి కొందరిని జైలుకు కూడా పంపించి ఒక పెద్ద విధ్వంసాన్ని మీరు అక్కడ సృష్టించారు, మీడియాని ఆపివేసి. అంటే ఇప్పుడు 1534 చెట్లు 3 రోజుల్లో కట్ చేసినారని చెప్పినారు. కోర్టు ఏం చెప్పింది, ఆ చెట్లను పునరుద్ధరించాలని చెప్పి. ఎన్ని సంవత్సరాలు, ఎంత టైం పడుతుంది, అసలు సాధ్యమా? ఇప్పుడు ప్లాన్ ప్రభుత్వం చెప్పాలి, మనం కాదు. మనం అనవసరమైన ఐడియాలు మనం ఇవ్వద్దు. ప్రభుత్వం దగ్గర అసలు ప్లాన్ ఉందా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే అసలు సీక్వెన్సే మొత్తం అబద్ధాల సీక్వెన్స్. అడవి కాదంటారు, అసెంబ్లీని నిలబడి జింకలు లేవని అంటారు. నిన్న కూడా అస్సలు సుధరాయించుకుంటలేరు. ఏంటంటే ఇప్పటికీ కూడా నేను పొద్దున TV5 అనే ఒక ఛానల్ చూస్తే కాంగ్రెస్ నాయకులు, చైర్మన్గా ఉన్న కాంగ్రెస్ నాయకులు బెలియా నాయక్ గారు సుప్రీంకోర్టు జడ్జిలనే తప్పుపడుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిలు రాజకీయ అవసరాల కోసం, పొలిటికల్ బెనిఫిట్స్ కోసము, వీటి కోసం ఇట్లాంటి తీర్పులు ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు నాయకులను బద్నాం చేయబట్టే ఫ్రస్ట్రేషన్లు IAS అధికారిని స్మితా సబర్వాల్ గారి మీద
ఆమెకు నోటీసులు ఇవ్వబట్టే. ఆమెకు చేసిన పాపం ఏంటిది? రీట్వీట్ చేసింది. గ్లిబ్ ఏఐ ఇమేజ్ని రీట్వీట్ చేసింది అని. అసలు ఏఐ ఇమేజ్ ప్రభుత్వం ఇవాళ సడన్గా కార్టూన్లను ఏఐ ఇమేజ్లను తప్పుపడుతున్నది కదా. మూసీ మీద రేవంత్ రెడ్డి గారు ప్రెజెంటేషన్ పెట్టిండ్రండి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టిర్రు. ఏం ఫోటోలు చూపెట్టిండు ఆయన? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ ఫోటోలే చూపెట్టిండు కదా. ఫోర్త్ సిటీ ఇట్లా చేస్తాము, మొత్తం ఇదంతా నిర్మాణం చేస్తామని చూపెట్టారు. అది కూడా అది కూడా ఏఐ కదా. మరి వాళ్ళ మీద కేసులు పడాలి, మరి రేవంత్ రెడ్డి గారి మీద కేసులు పడాలి. అవి కాకుండా ఐఏఎస్ అధికారుల మీద, ప్రతిపక్షాల అదొక ప్రపోజల్, అదైతే ఫోర్త్ సిటీ అంటున్నామో అదొక ప్రపోజల్, మూసీ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రపోజల్, ఇలా చేస్తాం, ఇలా ఉండబోతుంది అని ఒక ఊహాత్మక చిత్రం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడేమో జరగని దాన్ని జరిగినట్టుగా క్రియేట్ చేసి చెప్తున్నా అని చెప్పేసి. జరగలేదా? కరెక్ట్, మీరు ప్రశ్న అదే. నిన్న సుప్రీంకోర్టు కూడా ఇదే అంటుంది. చూడండి, నువ్వు మీడియాను ఇప్పటికి రానియలేదు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా రాసిరు కదా, నువ్వు మీడియానైతే రానియలేదు, చూడనీయలేదు. మీరు గమనిస్తే మీడియాలోనే కొన్ని సంవత్సరాల నుంచి ఏఐ అనే పదం కొత్తదండి. ఫిక్షియస్గా కార్టూన్సే కాదు, ఏదైనా హత్య జరిగినప్పుడు ఇలా జరిగిన హత్యను మళ్ళీ చూపెట్టలేరు కదా, సో దాన్ని విజువలైజ్ చేసి చూపెడతారు, రిప్రజెంటేషనల్ ఇమేజ్ అని అంటారు. ఇక్కడ కూడా పోలీసులు ఒక కేసు విషయంలో కూడా వాళ్ళు దాన్ని ఏమంటారు, ఒక రీక్రియేషన్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కూడా ఏం జరిగింది అని అంటే, చాలా మంది ప్రపంచ స్థాయిలో, జాతీయ స్థాయిలో అందరూ కూడా అక్కడ జరుగుతున్న నీ జేసీబీ నువ్వు ఏదైతే దాంతో నరికేస్తున్నావో దానికి రియాక్ట్ అయ్యి రకరకాల వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకున్నారు. నిన్న కూడా అందుకే సుప్రీంకోర్టులో నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసరికి దాని పక్కన పెట్టు, ఒరిజినల్గా జింకలు చచ్చిపోయినాయి మాకు తెలియదా అని అన్నారు. జింకలు ఉన్నాయి మాకు రిపోర్ట్ రాలేదా అని అన్నారు. నెమళ్ళు ఉన్నాయి మాకు రిపోర్ట్ రాలేదా అని. కుక్కలు కూడా దాడి చేసిన రేవంత్ రెడ్డి గారు నిజం చెప్తున్నారు, సుప్రీంకోర్టు అబద్ధం చెప్తున్నట. శ్రీధర్ బాబు గారు నిజం చెప్తున్నట్టు, సుప్రీంకోర్టు అబద్ధం చెప్తున్నట. ఇవాళ కూడా పేపర్లలో చూస్తే సుప్రీంకోర్టు బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళ ప్రచారాన్ని నమ్మేసిండ్రు, ఈ దుష్ప్రచారాన్ని అని. సుప్రీంకోర్టు కమిటీని పంపించిందండి. ఈ కమిటీలో మీ మల్లు రవి గారి రిప్రజెంటేషన్ కూడా ఉన్నది. నాదొక క్వశ్చన్ భయ్య, నిన్న సుప్రీంకోర్టు స్పందించింది, దీని మీద ఒక ఆర్డర్ చేసింది. కానీ మీరు ఒక 2-3 days ముందు అనుకుంటా ఇలాంటి తీర్పు రాబోతుందని చెప్పేసి మీడియా ముందు చెప్పారు. ఇది గచ్చిబౌలిలో మీకు విచారణ అయిపోయిన తర్వాత పిఎస్ నుంచి బయటకు వచ్చి వన్ డే ముందు, అదే ముందే చెప్పారు. అంటే కరెక్ట్గా గెస్ చేసిరా లేక మీకు ఎట్లా అంత? ఎందుకంటే దేశంలో అందరికి అర్థమైపోతున్నది, రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు, దేశం మొత్తం ఒక దిక్కు. అబద్ధాలు కావా అవి? ప్రవీణ్ గారు, నేను ఒక్కనే కాదు, ఇందులో జ్యోతిష్యం ఏం లేదు, మనకేం వేణుస్వామి అవసరం లేదు. మీరు ఎవరైనా చెప్పగలుగుతారు ఇందులో రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిండ్రు. జింకలు లేవని చెప్పినావు, జింకలు ఉన్నాయి. అక్కడ ఏం చెట్లే లేవు, చెట్లు నరకలేదు అని చెప్తారు, చెట్లు నరికింది చెప్పినారు, లెక్కతోని చెప్పినారు. మీకు అక్కడ చెరువులు ఉన్నాయని చెప్పినారు. ఈ రిపోర్ట్ మొత్తం చెప్తున్నది 10,000 కోట్ల కుంభకోణం. ఎందుకు కేటీఆర్ గారు ముందే ఎత్తిండ్రు. 10,000 కోట్ల కుంభకోణం ఇందులో ఉన్నది. ఈ భూదందా కోసమే ఎట్లా నువ్వు 75 కోట్లు ఉన్న ఒక ఎకరానికి, ఎవరు చెప్పారు అది? నవీన్ మిట్టల్ గారు ఇచ్చిన జియోలో ఉన్నది, జియో నంబర్ 54లో. ఐఏఎస్ శశాంక గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో 75 crores ఎకరానికి. దాన్ని మీరు ఎకరానికి 75 కోట్లు ఇంటూ 400 చూస్తే 30,000 కోట్లు. దాన్ని తర్వాత ఒక ప్రైవేట్ ఫర్మ్కి బీకాన్ ట్రస్టీషిప్ అనే వాళ్లకు 52 కోట్లకు కుదించి ఇంటూ 400 అంటే 20,000 కోట్లు, 20,800 కోట్లు. మరి మిగతా పైసలు ఎందుకు తగ్గించారు? నంబర్ 1. ఇంకోటి గిరివి పెట్టారు. ఇవాళ ఇదే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్లో ఏమంటున్నారు అంటే, అసలు ఇది ఒక షేడీ డీల్, మీకు భూమి మీద హక్కే లేదు వాస్తవానికి. ఎందుకంటే ఇవాళటి వరకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేవు. మరి అలాంటప్పుడు మీరు ఎట్లా చేస్తారు అనేది ఇవాళ అందరు మాట్లాడుతున్న క్వశ్చన్. సో గవర్నమెంట్ దగ్గర లేవు, ఎస్సీ దగ్గర లేవు, ఎక్కడ ఒక చిన్న పంచనామా అది మాత్రమే ఉంది. అయితే బ్లాంకెట్గా ఓవరాల్ 2,300 ఎకరాలు అసలు ఎవరివి? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ది. అందుకే కదా ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఒక్కటి గమనించాలి, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, పర్యావరణం ఆయన బాధ్యత. కానీ ఈ రాష్ట్రానికి చెందని విద్యార్థినీలు కూడా, ఇతర రాష్ట్రాల వాళ్ళు చదువుతున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మన యూనివర్సిటీ, మన నగరము బాగుండాలి, పర్యావరణం బాగుండాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు, దానికోసం చేస్తున్నారు. కానీ మీరు వాళ్ళను కొట్టిపిచ్చారు. సో ఒకటేంటిది అని అంటే, ఇవాళ కాదు, Day 1 ఇంట్లో గోదావర్మన్ గారి జడ్జిమెంట్ చదివితేనే, ఎవ్వరు చదివినా కూడా, వాల్టా యాక్ట్ తెలుసుకున్నా కూడా Day 1 నుంచి అందరు చెప్తున్నది రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పని.
ఇంకోటి చెప్తాను, ఇవాళ సుప్రీంకోర్టు అని మనం ఇవాళ సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు గారు చెప్పింది కాబట్టి మనం ఇవాళ అంటున్నాం. కానీ హైకోర్టు ఏం చేసిందండి? హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. హైకోర్టు కూడా ఆపేయమని చెప్పింది. ఈయన బేఖాతరు చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ రోజు కూడా ఆపేయలేదు. ఆ రోజు రాత్రి కూడా చెట్టు నరికిచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ డే రిజిస్ట్రార్ని పంపించిన పరిస్థితి. రిజిస్ట్రార్ని పంపించినప్పుడు కూడా జేసీబీలు ఉన్నాయి అని ఈ రిపోర్ట్లో ఉన్నది. నిన్న కూడా జడ్జి అడిగింది, ఇప్పటికైనా జేసీబీలు పంపించిరా లేదా బయటికి ఇంకున్నాయా అని అడిగిన పరిస్థితి. ఇంత అవసరమా రేవంత్ రెడ్డి గారికి? ఇంత చివాట్లు పడ్డం, అధికారులను బలి చేయడం, అధికారులను కూడా బలి చేస్తున్నారు ఇందులో మళ్ళా కక్షపూరితంగా. ఇంకోటి ఏంటిదంటే అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా ఎందుకు వీళ్ళు తీసుకొని వచ్చిర్రు అని అంటే, చేసింది తప్పు, మీరు చేసింది పూర్తిగా ఒక తప్పు, ఒక భూదందాన్ని కాపాడుకోవడానికి. ఫస్ట్ ఎవరు ల్యాండ్స్కేప్ మాట్లాడొద్దని ఎందుకు చెప్తున్నామంటే, అసలు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే దానికంటే ముందు ఎవరైనా అనౌన్స్ చేసిరా, అవును మేము దీని మీద 10,000 కోట్లు తీసుకున్నామని ట్రాన్స్పరెంట్గా ఉన్నారా? చేయలేదు. శ్రీధర్ బాబు గారు చెప్పలేదు, రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి మేము ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు. సమస్య ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నావా, అనుముల బ్యాంక్ నుంచి తెచ్చినావా కాదు. సమస్య ఇక్కడ నువ్వు తీసుకున్నావా లేదా, నువ్వు గిరివి పెట్టినావా లేదా, నువ్వు గిరివి పెట్టినావు, ధరను మ్యానిపులేట్ చేసినావు. అది డైవర్ట్ కానీకి అక్కడ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. కొత్త స్టేట్మెంట్ ఏం అనౌన్స్ చేసారు, మొత్తం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని రాజీవ్ పార్క్ చేసేస్తాము, షిఫ్ట్ చేస్తాం, దాన్ని పార్క్ చేస్తామని. అంటే చూడండి, మ్యానిపులేషన్, డైవర్ట్ చేయని. అది కూడా ఎవరు వినకపోయేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్టూనిస్టులు కూడా వేసేదాన్ని వాళ్ళ కేసు పెడుతున్నారండి. విచిత్రం ఇది. అంటే ఇవాళ మేము అనేది ఏంటంటే, ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది, ఫుల్గా ఫేక్ క్యాంపెయిన్ మస్తు చేసారు. వాళ్ళ మీద ఏం కేసులు లేవు. ఇలా ఒకటే సోషల్ మీడియాలో కూడా ఇంకో క్యాంపెయిన్ కూడా ఒకటి నడుస్తూ ఉంది. ఏంటంటే ఇదే పర్యావరణ విషయం వచ్చింది కాబట్టి, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు క్రోనోకార్పస్ అనే చెట్లను హరితహారంలో భాగంగా నగరాల్లో కావచ్చు, రోడ్డు డివైడర్ల మధ్యలో కావచ్చు, పార్కుల్లో కావచ్చు, గ్రామాల్లో పెట్టినటువంటి దానికి సంబంధించిన పార్కుల్లో కూడా క్రోనోకార్పస్ చెట్లు అని చెప్పేసి ఒకటి నాటినారు. దానివల్ల విషవాయువులు వెలువడుతున్నాయి, పక్షులు దాని మీద ఆలట్లేదు, జంతువులకు ప్రమాదము, మనుషులకు ఆస్తమా, చర్మ ఎలర్జీ ఇలాంటివి వస్తాయి అని చెప్పేసి ఒకటి సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్, ఒక ప్రచారం జరుగుతుంది. అది క్యాంపెయిన్ అసలు ఏంటి, నిజంగా క్రోనోకార్పస్ వల్ల ప్రమాదం ఉందా, మీకు తెలిసే ఈ పని చేసిర్రా, దీని వెనకాల రాజకీయ కోణాలు ఉన్నాయి, రాజకీయ లబ్ధి ఉంది అని చెప్పేసి అంటున్నారు. దానికి కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ క్రోనోకార్పస్ మీద, అంటే అల్టిమేట్గా క్రోనోకార్పస్ టార్గెట్ కాదు, కేసీఆర్ గారు టార్గెట్, వారు చేసిన ఏదైనా కార్యక్రమం టార్గెట్. ఇలా చూడండి, కాంగ్రెస్ది ఇది 2వ సంవత్సరంలోకి నడుస్తున్నాం, సంవత్సరంన్నర అయింది. గత సంవత్సరం వాళ్ళు చెట్లు నాటడం చేయలేదు, మొక్కలు నాటడం, హరితహారం పేరు మార్చేసిర్రు. ఇప్పుడు కూడా సీరియస్నెస్గా ఒక ప్రాజెక్ట్ ఉన్నదో వాళ్ళకి లేదు, ఎందుకంటే గ్రీన్ కవర్ తగ్గుతూ వస్తున్నది, లెక్కలు చెప్తున్నాయి. ఇది పక్కన పెడితే కేసీఆర్ గారు హరితహారంలో భాగంగా మనం మొత్తం గ్రీన్ కవర్ పెంచుకోవాలి అని చేశారు. అందులో భాగంగా ఈ క్రోనోకార్పస్ ఇవి కూడా అయినాయి. రోడ్ సైడ్లో డస్ట్ని ఆపుతుంది, ఇవన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, అది స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్ముదామా లేదా? ప్రొఫెసర్ ఏఎన్ రెడ్డి గారు, మీ ఆడియన్స్ వాళ్ళు చెక్ చేసుకోవాలి, ప్రొఫెసర్ ఏఎన్ రెడ్డి గారు, హీ ఈజ్ అ రీసెర్చ్ ఫెలో ఇన్ ప్లాంట్ బయోటెక్నాలజీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్లో మన బెంగళూరులో వారు రీసెర్చ్ చేశారు. అండ్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ యోగి వేమన యూనివర్సిటీ. వారు ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేస్తున్నారు మీరు, ఎందుకంటే ఈ దుష్ప్రచారం కాస్త స్పీకర్ గారు చెవుల దాకా పోయి స్పీకర్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడబట్టి జనాలందరూ కూడా రీచ్ అయింది ఇప్పుడు అది. కానీ దాని మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి క్యాన్సర్ వ్యాధికి అందులో ఉన్న దాంట్లో ఔషధ గుణాలు, దాని ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. షుగర్, డయాబెటిక్, దాని ఆకులతో ఉన్న లాభాలు, బెనిఫిట్స్ ఏమున్నాయో అది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఎట్లా తయారైందంటే, రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోవాలని వాళ్ళని నమ్ముదామా? చదువుకున్న శాస్త్రవేత్తలు, ఇట్లాంటి విజ్ఞానవేత్తలు వీళ్ళందరూ చేస్తున్న రీసెర్చ్ని నమ్ముదామా? వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు తప్పు చేస్తున్నారు మీరని. డెఫినెట్గా ఇది కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే ఏంది ఇది, ఏం తమాషా ఇది అనేది వస్తుంది. ఇట్లా చెట్లు నారికేయాలి, స్పీకర్ గారే ఏం రీసెర్చ్ చేయకుండా ఉట్టిగానే మాట్లాడేసి సోషల్ మీడియా మీద మాట్లాడి. సో సోషల్ మీడియాని ఇక్కడ మీకు ఒక బాటమ్ లైన్ ఏంటంటే, సోషల్ మీడియాని దేనికోసం వాడుతున్నావు? ఇతరులకు ఇబ్బంది కల్పించడానికి వాడుతున్నావా, లేదు సమాజానికి లాభం చేయడానికి వాడుతున్నావా? మేము వేసిన ప్రతి ఫోటో ఎందుకు వేసినామండి? జింక చనిపోతాయి, 5 జింకలు మొన్నటి వరకు చనిపోయాయి, ఇప్పటికీ చనిపోయినా కూడా ఎందుకు వేస్తున్నాం మేము?
కూర్చున్న ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారు కాబట్టి. జింకలు లేవు అని నువ్వు చర్చ మొదలుపెట్టి గుంటనక్కలు అన్నావు. ఆనాడు వరకు బీఆర్ఎస్ ఏం చేయలేదు. నువ్వు గుంటనక్కలని ఎవరినన్నావు? విద్యార్థులను అన్నావు. అంత నోటిదుల అవసరం కాదు కదా. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఎందుకు నీ మీద ఆగ్రహం ఉంది? ఒకటైతే ఇందులో సబ్జెక్ట్ ఉంది. నువ్వు ఫిరాయింపుల విషయంలో కూడా నువ్వు అసెంబ్లీలో నిలబడి ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు రావు, ఇది నేనే చెప్తున్నా చూసుకోండి మీరు ఫైనల్ అనేసి సుప్రీంకోర్టు నారాజ్ అయింది. అంటే మీ తీరు అట్లున్నది. మీరు అబద్ధాలను కూడా అసెంబ్లీలో నిలబడి అలవోకుగా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు అదే అన్నది, అసెంబ్లీలో నువ్వు ఇట్లా మాట్లాడొచ్చునా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చునా. ఈ విషయం కూడా అసెంబ్లీలోనే ఇట్లనే రెచ్చగొట్టి గుంటనక్కలు అక్కడ జింకలు లేవు అని అన్నారు. నేను వెనుకబడిపోతున్నాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లైన్లో వారు కూడా వచ్చి వాళ్ళంతా నిరసన చేసేటోళ్ళు కాదు, వాళ్ళంతా పేమెంట్ బ్యాచ్ అని చెప్పారు ఆ విద్యార్థులు. ఇవన్నిటితోని కూడా ఇవాళ మేమేమంటున్నాం, మేము గర్వంగా ఉన్నామండి. అండ్ డెఫినెట్ వీ టేక్ ప్రైడ్ దట్ మేము ఈ క్యాంపెయిన్లో పాల్గొన్నాం. ఎందుకు అని అంటే ఇది సమాజం మంచి కోసం. రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పు కాబట్టి చెట్లు నరికినాయి. అందులో ఎవరు దాన్ని ఎట్లా పిక్చరైజ్ చేసిర్రా, ఎవరు కార్టూన్ చేసిర్రా, ఎవరు ఇమేజ్ని క్రియేట్ చేసిర్రా, అది కాదు. అక్కడ జరిగిందా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మూగజీవులకు ప్రాణహాని జరిగిందా? 100% జరిగింది. ఇలా మేం కాదు, సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్తున్నారు. నువ్వు చెట్లు నరికేసిన తర్వాతనే అవన్నీ ఎటుబడితే ఉరుకుతున్నాయి, కుక్కలు వాటి మీద దాడి చేస్తున్నాయి, భయపడి బయట కురుకుతున్నాయి, షెల్టర్ కోసం ఉరుకుతున్నాయని చెప్పేసి మాకు ఒకటే లాస్ట్గా నేను చెప్పాలి ఏంటంటే, గతంలో కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని పొలిటికల్ టూరిస్ట్ అనగానే అందరూ అట్లెట్లు అంటారు మీరు అని అన్నారు. నేను ఉంటా మీ రాష్ట్రం కోసం అని వచ్చి ఓట్లు అడిగినోనివి అన్నిట్లో మాట్లాడతావు. ఆర్ఏ ఫారెస్ట్, నిన్న కూడా సుప్రీంకోర్టులో ఆర్ఏ ఫారెస్ట్ పదం గురించి వచ్చింది. రాహుల్ గాంధీ గారు ఆర్ఏ ఫారెస్ట్ గురించి కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు 2 రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఈ కార్పొరేట్ కంపెనీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని మీరు అనుకోకండి, అదంతా ఫాల్స్, మోదీ గారు జుమ్లా అని అన్నారు. గుర్తుంది కదా, 4 రోజుల క్రితం ఇది అయింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మనకు జుమ్లానే చేస్తున్నారు కదా. మేము ఈ చెట్లు నరికేసి ఇవి 10,000 కోట్లు తీసుకొని వచ్చి గిరివి పెట్టి మేము ఐటీ పార్క్ని తీసుకొని వస్తాం, ఉద్యోగాలు వస్తాయని చెప్పడం. రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడుతుండే, ఇక్కడ ఒకటి మాట్లాడు. తెలంగాణ పక్షాన ఇవాళ రాహుల్ గాంధీ నిలబడలేడు. ఆయన కేవలం రాజకీయం కోసమే మాట్లాడతాడు అని అర్థమైంది. ఎందుకంటే ఒక్కసారి మీ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి రాక్షస పాలన చేసినా కూడా నాకు సంబంధం లేదు, నేను మాట్లాడా అని ఇవాళ కనబడుతున్నది. అది అశోక్ నగర్ విద్యార్థుల మీద లాఠీచార్జ్ జరిగినా, గ్రూప్ 1 లాంటి అవకతవకలు జరిగినా, గ్రూప్ 1 పరీక్షలు లాంటి ఇవి జరిగినా కూడా రాహుల్ గాంధీ మాట్లాడాడని అర్థమవుతుంది. మీరు గ్రూప్ 1 అన్నారు కాబట్టి మీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు రాముల్ నాయక్ వాళ్ళ కోడలకు ర్యాంకు 1వ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వస్తుంది, వాళ్ళు అంతా ఏదో చేసారు, మాయాజాలం తీసారని చెప్పేసి చేసినందుకు ఆయన మీద కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రకరకాల కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర స్థాయి నాయకులు, విభజన విభాగాల వాళ్ళు ఒక రకంగా ప్రతిదాడికి దిగుతూ ఉన్నారు. మీ వైపు నుంచి తిరిగి ఎట్లాంటిది లేదు. అసలు నిజంగా ఆయన చేసిన ఆరోపణలు, కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు తప్పుందా, ఆధారాలు ఉన్నాయా, అసలు ఎట్లా దాన్ని మీరు ఎట్లా చెప్తారు? మీరు కూడా కొన్ని కామెంట్స్ చేసినారు. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిజంగా విచారణ చేపడితే కౌశిక్ రెడ్డి గారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయా, మా దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయా, పిలవండి మమ్మల్ని. పబ్లిక్ సర్వీస్ కమిషను ఎందుకు ప్రతీకార చర్యలకు వెళ్తున్నది? రాకేష్ గారు ఎత్తగానే లీగల్ నోటీస్. ఇప్పుడు కౌశిక్ గారి మీద వాళ్ళ మీద ఏదో అటాక్ చేస్తున్నారు. నిజంగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరులోనే పబ్లిక్ ఉన్నది కదా, పేరులోనే సర్వీస్ ఉన్నది కదా. మరి మీకు సర్వీస్ చేసే బాధ్యత ఉంటే మమ్మల్ని అయినా, లేదు ఆస్పిరెంట్స్ ఎంతోమంది ఎవరైతే రాసిర్రో వాళ్ళ నుంచి అయినా మీరు రిసీవ్ చేసుకోండి. ఎందుకు అని అంటే క్వశ్చన్ ఏంటిది, ఇలా కౌశిక్ రెడ్డి గారు ప్రైమరీ క్వశ్చన్ వేసారు. సరే పర్సనల్గా వారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో వారు చెప్తారు. కానీ బేసిక్ ఇవాళ అభ్యర్థుల్లో ఉన్న ఆందోళన ఏంటిది అని అంటే డే 1 నుంచి వీళ్ళు తప్పుల తడకలు చేసిరండి. ఫస్ట్ మీరు బలవంతం పెట్టి లాఠీ చార్జీలు చేసి మీరు చేసిరు, ఎగ్జామ్ కండక్ట్ చేసిరు. తర్వాత హాల్ టికెట్స్, దేశంలోనే ఇప్పటి వరకు కానటువంటిది స్కామ్ అని ఆరోపణ. ఇవాళ అనుమానం ఎందుకుందంటే ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ అంట, మెయిన్స్కి ఇంకొక హాల్ టికెట్ నెంబర్ అంట. అంటే ఒకటే పరీక్ష రాస్తే 2 హాల్ టికెట్ నెంబర్లు సేమ్ ఉంటాయి కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య, రిజల్ట్ వచ్చిన అభ్యర్థుల సంఖ్య ఉంది. అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫస్ట్ ఏమో హాల్ టికెట్ నెంబర్, తర్వాత రాసేటప్పుడు అందరు కూడా ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ ఇవన్నీ అంటే ఎన్సీఆర్టీ కాదు అనే అంటే ఇది ఇంకా విచిత్రం ఉన్నది. గూగుల్, వికీపీడియా అని ఇవి చెప్పబట్టే వీళ్ళు. ఎన్సీఆర్టీ అనేది అదొక గ్రంథం లాంటిది. ఈ దేశంలో పోటీ పరీక్షలకు పాల్గొనే వాళ్ళందరూ కూడా అదొక శాసనం లాంటిది. ఆ ఎన్సీఆర్టీని కాదు అని వీళ్ళు చెప్తారు. ఇక దాని తర్వాత ప్రెస్ రిలీజ్లు చేసిరు కదా.
21,093 మంది పాల్గొన్నారు అనేసి మెయిన్స్ రాసినప్పుడు అని ఇచ్చారు. మళ్ళా తర్వాత అది కాస్త 93 నుంచి 21,103 మంది అని సంఖ్య పెరుగుతుంది. అట్లెట్లా పెరుగుతుంది? పరీక్ష రాసిన తర్వాత మళ్ళీ అడిషనల్ ఇంకొక రోజు ఎవరి కోసం అన్న స్పెషల్గా రాపించిరా. మళ్ళా తర్వాత ఒక్క నంబర్ అయినా పెరుగుదల తగ్గుదల ఎట్లుంటుంది? ఉర్దూ విషయంలో కూడా ఫస్ట్ 9 అని రిలీజ్ చేసి తర్వాత మళ్ళీ 10 అని రిలీజ్ చేస్తారు. అక్కడ ఒకటి పెరుగుతుంది. ఇక రిజల్ట్స్లోకి చూస్తే విచిత్రం ఏంటంటే 654 ర్యాంకర్స్ ఎవరైతే ర్యాంకులు వచ్చినాయో వాళ్ళ నంబర్స్ అన్నీ కూడా సీరియల్ నంబర్స్ పక్కపక్కకే ఉన్నాయి. 654 క్యాండిడేట్స్. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సేమ్ నంబర్ కలిసి. మళ్ళా తర్వాత 702 క్యాండిడేట్స్కి ఏమో ఒక నంబర్ ఇచ్చి ఇంకో నంబర్ ఆల్టర్నేట్ నంబర్, ఒక మధ్యలో గ్యాప్ కాకుండా ఇంకొక నంబర్. మరి వాళ్ళు ఆబ్సెంట్ ఉండేనా ఏముండేనా తెలియదు కానీ అట్లా 7 సేమ్ మార్క్స్ 702 మంది క్యాండిడేట్ తరగతుల్లో కావచ్చు. ఇప్పుడు ఇలా స్కామ్ జరగలేదు అంటే మీకు అదే సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయి? ఇదేమన్నా సాఫ్ట్వేర్ దాంట్లో ఏమన్నా ఇష్యూ అయిందా? ఎందుకంటే వీళ్ళు అనుమానంగా వీళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు మేము కేసులు ఇస్తాం, లీగల్ నోటీసులు పంపిస్తామని అంటే మీరు చేసిర్రా తప్పు. ఇప్పుడు మేము ప్రాక్టికల్గా ఉండొచ్చు, టెక్నికల్గా ఏమన్నా టెక్నాలజీ ద్వారా సాఫ్ట్వేర్లు ఏమన్నా అయిందో ఏమన్నా స్టడీ చేయాలి. అది కాకుండా మీరు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. మొత్తం 46 సెంటర్లల్లో అన్ని 44 సెంటర్లల్లో మహిళలకు ఒక రిజల్ట్ అయితే కేవలం 2 సెంటర్లలో 76 మంది సెలెక్ట్ అవ్వడం కూడా ఇవాళ ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడా. సో ఈ అన్ని అనుమానాలకు నివృత్తి చేయాలంటే ఏం చేయాలి? ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా మీరు విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టకుండా దాన్ని తొక్కి పెడుతూ నంబర్స్ మారుతున్నాయి, రిజల్ట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళది ఒకటి అయితే తర్వాత మళ్ళీ నంబర్ మారుస్తున్నారు. సో ఇవాళ ఈ అనుమానాలకు సమాధానం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పట్లేదు. ఇప్పటికే మీ మీద HCU దాని మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కావచ్చు, కొన్ని క్వశ్చన్లు చేసినందుకు కావచ్చు 4 కేసులు పెట్టారు. ఇప్పుడు గ్రూప్ 1లో తప్పిదాలు అని కొన్ని లెక్కలతో సహా చెప్తున్నారు. ఇంకా 2 కేసులు పెరిగే అవకాశం ఉంది. ఏమో ఇంకైతే ఏం రాలేదు. మరి మీరు అట్లా కోరుకుంటున్నారా? ఇంకైతే ఏం నోటీసులు అవి ఏం రాలేదు. చూడండి, అల్టిమేట్గా వాస్తవాన్ని నిజం చెప్పాలంటే నాకు పర్సనల్గా మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దాంట్లో బిజీగా ఉండే కాబట్టి గ్రూప్ 1 స్టూడెంట్స్ విషయం మీద కొంచెం ఆలస్యంగా అది క్యాంపెయిన్ నడుస్తుండే కాబట్టి. కానీ పాపం ఆ స్టూడెంట్స్ని పికప్ చేసిన తర్వాత జాతీయ ఛానల్లో, ఇండియా టుడే లాంటి ఛానల్లో మాట్లాడిన తర్వాత ఇలా వాళ్ళందరూ కూడా నిజంగా మా కోసం వాయిస్, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండి. మా రెస్పాన్సిబిలిటీ ఏంటిది? మేము ఫ్యాక్చువల్గా ఇప్పుడు అద్దంకి దయాకర్ గారి లాగా బూతుల వర్షన్ చేస్తలేము. వారు అందరినీ ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉన్నారంటే అందరినీ బండ బూతులు తిడుతున్నారు. నేను ఇప్పుడే ఒక వీడియో కూడా చూసిన. మేము అలా చేస్తలేం కదా. మేము సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. ఈ సబ్జెక్టు మాట్లాడుతున్నందుకు కూడా కేసులు వేస్తున్నారు. మేము నిజంగానే ఒకవేళ పాయింట్అవుట్ చేయడం మీకు నచ్చకపోతే అదేదో మీరే ప్లాట్ఫామ్ కల్పించండి. మీరు చెప్తున్న ప్రజా దర్బార్లో, మీరు చెప్పుకున్న ప్రజా దర్బార్లో రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా కూర్చోలేదు. ఓపెనింగ్ చేసిన రోజు వచ్చి ఫోటో దిగిపోయారు. మరి అదే ప్రజా దర్బార్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళకి చోటు ఉంటుంటే ఇక్కడ దాకా వచ్చేదా? అదే ప్రజా దర్బార్లో గ్రూప్ 1 అశోక్ నగర్ స్టూడెంట్స్కి చోటు ఉంటుంటే ఇక్కడ దాకా వచ్చేదా? సేమ్ కొడంగలు రైతులకు చోటు ఉంటే ఇక్కడ దాకా వచ్చేదా? ఇట్లా ఎంతోమందికి కూడా మీరు పేరుకే ప్రజాపాలన, మీ ప్రజాపాలన ఇవాళ సుప్రీంకోర్టు బట్టలు ఉడగొట్టేసింది. ఇది ప్రజాపాలన కాదు, ఫేక్. అసలు నిజంగా మా మీద కాదండి, ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఫేక్ మీద, ఫాల్స్ మీద ఎవరికన్నా కేసులు పడాలి అంటే అది ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి మీదే పడాలి. మీరు ఏ ఇష్యూ మీద సంబంధించి రియాక్ట్ అయినా కావచ్చు, లేదు ప్రజల్లోకి వెళ్ళినా ఏదైనా ప్రోగ్రామ్ తీసుకున్నా, మొన్న గచ్చిబౌలి HCU కేసులో కూడా పిఎస్గా అటెండ్ అయ్యే టైంలో కూడా టీషర్ట్ మీద ఒక కోట్ రాసుకున్నారు. అంటే ఎవ్రీ టైం మీరు ఒక కోట్, ఒక డిఫరెంట్ థాట్ ఒకటి డిజైన్ చేస్తారు. ఎట్లా అది? ఎట్లా అంటే వాస్తవానికి మీరు ఎక్కడైనా చూసి పిక్ చేస్తారా? లేక ఏమున్నదండి పెద్దగా. ఇప్పుడు డెమోక్రసీ అనే పదం వీళ్ళు చెప్పుకొని ప్రభుత్వంలోకి వచ్చారు. డెమోక్రసీ ఇట్లుంటుందా డెమోక్రసీ అని. ఆ పదాన్ని నువ్వు మాకింగ్ చేస్తున్నావు కదా. మాకింగ్, అల్టిమేట్గా యు ఆర్ మాకింగ్ ఇట్. రాహుల్ గాంధీ గారు ఈ దేశం మొత్తం, నేనైతే ఎవరిని అట్లా చూడలేదు, నిజంగా కూడా అబ్బా ఎంత డెడికేషన్ అబ్బా అని అనుకున్నాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్లుంటుంది అని చూపెట్టడం. కానీ ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ ఈస్ యువర్ గవర్నమెంట్ డూయింగ్? యు ఆర్ మాకింగ్ ద కాన్స్టిట్యూషన్. ఇక మళ్ళా తర్వాత ప్రజలు నీకు ఇచ్చిన ఒక అవకాశం ఇచ్చారు, ముఖ్యమంత్రి కుర్చీ, మీ ఫోటోలు చూస్తుంటాం మంచి సింహాసనం లాగా దాని మీద తయారు చేసారు. కానీ మీ పాలన జోకర్ పాలన లాగా ఉంది. రేపు 3వ అండి. ఇవి కేసెసే కావు, ఇవి డ్రోన్ అని మీరు అంటారు.
అసెంబ్లీలో నిలబడి మిమ్మల్ని మీరు అధ్యక్ష నేను డ్రోన్ నడిపిస్తే డ్రోన్ విజువల్స్ చూపెడితే నా మీద వీళ్ళు కేసు వేస్తారో అది కేవలం 500 రూపాయల ఫైన్ మాత్రమే, నన్ను జైలుకు పంపిస్తారా అని చెప్పిన వాళ్ళు మరి ఇవాళ మా మీద కేసు వేసి నన్ను ఇవాళ విచారణ పేరు మీద విచారణ మూడోసారి ఎందుకు పిలుస్తున్నాను? ఇంకోటి, మేము నీలాగా ఎవరో ఇంట్లోకి దూర్చలే దాన్ని కెమెరాని, మీరు చేసింది నేరం. ప్రైవేట్ దాంట్లో ఒకరి ఇంట్లోకి మీరు నడిపించారు డ్రోన్ని. కానీ ఇక్కడ ఇది ప్రజలకు చెందింది, ఈ రాష్ట్రానికి చెందిన ఆస్తి, అది ధ్వంసం అవుతుంది. మీరు చేస్తున్న ఒక వాదన, ఆ వాదనను పటాపంచలు చేయాలంటే ఇవాళ అన్ని మీడియా ఛానల్స్ చేసినాయి. ఎంతమందిని పిలిపించినా ఇవాళ వరకు నేను ఒప్పుకొనే అండి. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చెప్పండి? డే 1 నన్ను దిలీప్ గారిని, తర్వాత మళ్ళీ నన్ను రెండోసారి, రేపు మళ్ళీ మూడోసారి. ఇప్పుడు స్మితా సబర్వాల్ గారికి నోటీస్ ఇచ్చిర్రంట. సిగ్గుపోతుంది ఆమెను కూడా పాపం పోలీస్ స్టేషన్కి పిలిస్తే. ఎందుకంటే వారు డెఫినెట్గా ఐఏఎస్గా చేసిర్రు, ఈ రాష్ట్రానికి వారి సేవలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని నువ్వు కక్షపూరితంగా ఫాల్స్ న్యూస్లు రాపించుకుంటూ పేపర్లో వాళ్ళ సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళ అధికారులను టార్గెట్ చేస్తున్నారు. అటు శాంతకుమార్ గారిని బలి చేస్తున్నారు. ఎట్లా రాస్తుందండి ఒక ప్రధాన పత్రిక? రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పొచ్చో లేదో కానీ ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ బ్యానర్ ఐటమ్ ఏది ఇవాళ నిన్న సుప్రీంకోర్టు చెప్పింది కాదు, ఒక వారం క్రితమే సిఎస్ జైలుకి అని. ఎందుకు పోవాలి సిఎస్ గారు జైలుకి? వారు ఏం చేసిరు తప్పు? రేవంత్ గారు కదా చేసింది తప్పు. సో నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, ఏమని మంచి జరిగితే నాకు, చెడు జరిగితే అధికారుల మీదకి అని చెప్పేసి. సో ఇప్పుడు దాన్ని రిఫ్లెక్ట్ చేసిన కోసం మీరు చూడండి, అరవింద్ కుమార్ గారు ఇవాళ అక్కడ ఎస్ఎల్బిసిలో మొత్తం ఆపరేషన్స్ అంత ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు? ఇదే అరవింద్ కుమార్ గారు చేస్తున్నారు. ఇదే అరవింద్ కుమార్ గారిని మీరు టార్గెట్ చేయలేదా? ఫార్ములా దాంట్లో కేటీఆర్ గారిని గురిపెట్టాలి అని అంటే అరవింద్ కుమార్ గారి పేరు మీద గురిపెట్టాలని మీరు టార్గెట్ చేశారు. శాంతకుమార్ గారిది ఆల్రెడీ నిన్న అభిషేక్ సింఘ్వి గారు ఆమె రిటైర్ అయిపోతుంది అని చెప్పబట్టే జడ్జికి. పాపం అంటే రిటైర్ అయ్యే ముందు గౌరవప్రదంగా పోవాలి, ఎవరైనా అదే కోరుకుంటారు. చెయ్యని తప్పుకి బద్నాం ఎందుకు కావాలి చెప్పండి? ఎందుకు నువ్వు చేసిన ఆ పచ్చని హత్య, అక్కడ రక్తం చూసినావు నువ్వు, అది ఎందుకు చీఫ్ సెక్రటరీ గారికి ఉండాలని అనుకుంటుంది? ఇద్దరు కమల్ హాసన్ రెడ్డి గారిని మీకు గుర్తుంటే వాళ్ళకి చెందిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళకి చెందింది. ఆ జర్నలిస్ట్ని పంపించి కమల్ హాసన్ రెడ్డి గారు ఎవరైతే డ్రగ్ కంట్రోల్ దాంట్లో ఉన్నారో వారిని క్వశ్చన్ చేయడం. నంబర్ 3. నంబర్ 4, స్మితా సబర్వాల్ గారి మీద కథనాలు రాపియడం. ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారి, వాళ్ళ భర్త ఐపీఎస్, ఆమె ఏదో క్యాబ్ రెంట్కి ఇచ్చిందంట, కారు లక్షల స్కామ్ అంట, అండ్ మళ్ళీ నిన్న నోటీసులు ఇవ్వడం. అధికారులను టార్గెట్ చేస్తున్నట్టే కదా. అధికారులనే కాదండి, ఇందులో నేను ఒకటి కంక్లూడ్ చేద్దాం అనుకుంటా. దీపాదాస్ మున్షి గారి మీద పొగబెట్టి పంపించిన పత్రికల్లో రాసి, మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి గారు ఆఫీస్లో ఎవరైతే మీడియా డైరెక్టర్గా ఉన్నాడో ఆయన మొన్నటి వరకు డెక్కన్ క్రానికల్ అనే పత్రికకు ఎడిటర్గా పనిచేసిండు. అదే పత్రికలో మీనాక్షి నటరాజన్ గారి ఖిలాఫ్ వార్తలు వస్తాయి. అక్కడికే అయిపోలే, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్లో రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ తిరోగమనం అని వార్త వచ్చింది. అంటే ఇవాళ చూడండి, అధికారులను ఆయన బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే వాళ్ళ సొంత నాయకులను, కాంగ్రెస్ నాయకులను అందరి మీద కూడా ఇట్లనే రాపిస్తాడు. ఇదే మోడస్ ఆపరాండి. అందుకే ఇవాళ మేము ఒక్కటే అయితే ఫిక్స్ అయిపోయినాం, ఆ కేసులు పెట్టుకొని ఎన్నిసార్లు తిప్పుకొని ప్రభుత్వానికి నిజంగా కూడా మాకైతే ప్రతిపక్షంగా నాకు చాలా పని ఉందండి. ఇప్పుడు ఇటు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇటు గ్రూప్ 1, అటు రజతోత్సవాలు, ఇటు రైతులు, ఇన్ని అంశాలు మాకున్నాయి. ప్రభుత్వానికి పని లేక మమ్మల్ని తెచ్చుకొని ఆడ 8 గంటలు 9 గంటలు. నాకు బాధేస్తున్నది ఏంటంటే నేను కానివ్వండి, మా లీగల్ సెల్ న్యాయవాదులు కానివ్వండి, పాపం మీడియా వాళ్ళు, మా సమయం వృధా అవుతున్నది. ప్రభుత్వానికి ఏమున్నది, అక్కడ పోలీసుని ఇబ్బంది పెడుతూ ఉట్టిగానే కూర్చోబెట్టి క్వశ్చన్ పేపర్లు పంపించి క్వశ్చన్స్ అడిపిస్తున్నారు. క్వశ్చన్లలో నిజంగా ఉందా అంత అడగాల్సిన అంత క్వశ్చన్లు అడుగుతున్నారు, లేక మొన్న మీరే అన్నట్టు అంత టైంపాస్ క్వశ్చన్లు అడుగుతున్నారు అని చెప్పేసి? నువ్వు ఒకటి చెప్పాలనా, నాకు దారుణం విచిత్రం ఏమనిపించిందంటే, నువ్వు నా మీద కేసు వేసింది ఏంటిది? నేను సోషల్ మీడియాలో జింకలది కానివ్వండి, హెచ్యూ సంబంధించిన సోషల్ మీడియా ఈ ప్రచారం ఆరోపణలు మీరు నా మీద చేసిరు, మేము అందరికి పంపించినామంట, మొత్తం మేమే చేయించినామంట. దీనికి నా నెలకు సంబంధించిన ఖర్చులకు సంబంధం ఏంటిదండి? నా మంత్లీ ఎక్స్పెండిచర్కి సంబంధించిన ఖర్చు మీకెందుకండి? నేను లా చేసినాను, మా ఫాదరు లాయరు, మా వైఫ్ లాయరు, నేను పిహెచ్డి ఇన్ జర్నలిజం,
రేవంత్ రెడ్డి గారు పెయింటర్గా తర్వాత పొలిటీషియన్ అయ్యిండ్రు. నేను ఉద్యమంలో ఉన్నప్పుడే పాఠాలు చెప్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పాఠాలు చెప్తూ జీతం వస్తూ దాన్ని తెచ్చి నేను ఉద్యమంలో ఉపయోగించినోని. నేను మీలాగా రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మేము ఇక్కడికి రాలేదు. కానీ మీ పోలీసులు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. మాకు డెఫినెట్గా ఆస్తులు కూడా ఉంటాయి, ఎందుకు ఉండయి? కానీ దీనికి ఏం సంబంధం నాకు అర్థం కాలేదు. కేసుకు నేను మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేసిన కదండి. నిజాయితీగా ఇవాళ చూడండి మా మీద సోషల్ మీడియా కేసెస్ ఎందుకు పెడుతున్నాడు అంటే మేము కరప్షన్ చేయలేదు కాబట్టి, ఏం చేయలేకపోతున్నాడు కాబట్టి ఇట్లాంటి చిల్లర కేసులు గంతే. కానీ దీంట్లో ఏం లాగాలి? ఇవాళ పాపం నల్లబాలు అని ఒక సోషల్ మీడియా హ్యాండ్లర్, తను కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. కానీ నువ్వు ఏం యాప్స్ వాడతావు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు అంట, ఆ ఫోన్లలోకి వెళ్ళి ఏం అకౌంట్స్ ఉన్నాయి, నీ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళి ఎన్ని పైసలు వస్తాయి, ఎన్ని పోతుంటాయి. విజయ్ మాల్యాని పట్టుకున్నావా నువ్వు? మేహుల్ చోక్సీని పట్టుకున్నావా? లేకుంటే ఇక్కడ ఏమైనా బ్యాంక్ ఫ్రాడ్ నడిచిందా? సోషల్ మీడియాలో పెట్టడానికి నువ్వు ఇవన్నీ. మరి దీపాదాస్ మున్షిని, మహేష్ కుమార్ గౌడ్ని బొక్కలేయండి, ఫస్ట్ అనౌన్స్ చేసిరుగా స్టేజ్ మీద, సోషల్ మీడియాలో పెట్టండి మేము గిఫ్ట్లు ఇస్తామని. స్మార్ట్ కార్డులు ఇస్తాం, రీఛార్జ్ మేము ఇవి ఇస్తాం అవి ఇస్తాం, ఏదో కాంపిటీషన్లు పెట్టిరు, స్కూటీలు ఇస్తాం. మరి అది కరప్షన్ కదా. వాళ్ళని వేయండి ఫస్ట్ బొక్కలో. ఉట్టిగా టార్గెట్ చేస్తున్నారు, భయపెట్టి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంతసేపు భయపడతామండి? ఎంత వీళ్ళ గవర్నమెంట్కి ఇంకొక 2.5-3 years బస్, అంతే. ఆట ఆడుకుంటాం తర్వాత, చెప్తున్నా. మీ దగ్గర కూడా ఉందా పింక్ బుక్? మీ దగ్గర కూడా ఉందా? మీరు కూడా రాసుకుంటారా పేర్లు? అన్నీ ఇక్కడ గుర్తుంటున్నాయి. ఏంటంటే పాపం చిన్న వాళ్ళు అధికారులు, ఇప్పుడు మా సిఐ గారు ఆ గచ్చిబౌలిలో హబీబుల్లా ఖాన్ గారు, ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు వెంకటేశ్వర్లు గారు, ఇంకొక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు సాయి గారు, ఇంకొక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు మన మహేష్ గౌడ్ గారు, ఈ నలుగురు. కానీ వాళ్ళు పాపము వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక్క క్వశ్చన్ పేపర్ వాళ్ళు ప్రిపేర్ చేయలే. 10 గంటల్లో 8 గంటలు ఫోన్లోనే ఉంటున్నారు. వాళ్ళు ఎవరో పైనుంచి కూర్చొని, మరి ఆ శ్రీరామ్ కర్య ఎవరు పంపిస్తారో కానీ, సీఎం ఆఫీస్ నుంచి అయోధ్య రెడ్డి ఎవరో కానీ క్వశ్చన్ పేపర్ల మీద క్వశ్చన్ పేపర్లు పంపిస్తారు. వీళ్ళు జస్ట్ చేస్తారు. వీళ్ళ మీద మా పోరాటం కాదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్ పేపర్లు ఎవరు వీళ్ళకు పంపిస్తున్నారో వాళ్ళ మీద మాకు పోరాటం. కానీ వీళ్ళు అధికారులు వీళ్ళను, సో ఆ బుక్స్ అదంతా ఒకటేంటిదంటే, అధికారం శాశ్వతం కాదు. మీరు చెప్పిన అబద్ధాలతోని వాళ్ళ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వానికి వచ్చిండ్రు. డెఫినెట్గా ప్రజలు మీకు అందరు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మేము దీనితోని బెండ్ అవుతామా అని అనుకుంటే, వాస్తవానికి నువ్వు నన్ను జైలుకు పంపించినావు. నువ్వు మొన్న ఇంటికి వచ్చి సర్చ్ ఆపరేషన్స్ చేస్తా అని బెదిరించినావు, తప్పుడు కేసులు వేస్తున్నావు, విచారణకు కూడా అలవాటు చేస్తున్నావు. మమ్మల్ని మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మాకు. మేము చేసింది కూడా తప్పు కాదు. ఇవన్నీ కూడా పబ్లిక్ ఇష్యూస్. ఈ పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నందుకే మా మీద వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇలాగే కంటిన్యూ అవుతాం, ఎదుర్కొంటాం. రేవంత్ రెడ్డి గారికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయనే కేసులు మెడల్లు ఇది అదని చెప్పుకున్నాయనే. మాకైతే అట్లాంటిది కూడా లేదు కదా. మేమేమి రెడ్ హ్యాండెడ్ నల్ల సంచులతో కూడా దొరికిన వాళ్ళం కాదు. మేము చేస్తున్నది పబ్లిక్ ఇష్యూస్ కాబట్టి ఇవాళటి వరకు ఈ ఇష్యూస్ గర్వంగా మాట్లాడుతున్నాం. రానున్న రోజులు కూడా ఇలాగే మాట్లాడుతుంటాం. రైట్. అంటే ఇప్పటికీ 4 కేసులు ఒక హెచ్సి విషయం మీదనే పెట్టి వేధిస్తున్నప్పటికీ కూడా మేము గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకల్ని ప్రశ్నిస్తాం, క్రోనో కార్పస్ చెట్ల మీద చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడతాం. ఇంకా ఎన్ని ప్రజా సమస్యలు ఉంటే ప్రజా సమస్యల మీద ముందుకు వెళ్తామని చెప్తాను. రేపు మరోసారి హెచ్సి భూముల విషయంలో ఆయన విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం టైంపాస్ క్వశ్చన్లు, ఎక్కడ అవసరం లేని కేసుకు సంబంధించిన క్వశ్చన్లు అడుగుతా ఉన్నది. అయినా వాటన్నిటికి సమాధానం ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కృష్ణ. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.